అసూయాగ్రస్తమైన మనస్సులు ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు అన్న వాళ్ళతో అసలు సంగము మంచిది కాదు. అసూయ అన్నది తనని కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి తాను విషం తినేసాడు అనుకోండి, తెలియక ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఒక వ్యక్తి గుల్లగా ఉన్న చెట్టు ఎక్కాడు అనుకోండి, కింద పడి వాడి కాలు చేతులు విరుగుతాయి. ఒక చెరువులో విషం కలిసింది అనుకోండి, ఆ నీరు త్రాగిన వారు చచ్చిపోతారు. ఒక్కడు అసూయాగ్రస్తం అయిపోయాడు అనుకోండి, వాడి వల్ల మొత్తం దేశమే ఏడవాల్సి వస్తుంది. చెప్పలేము, అటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అసూయ ప్రమాదకరమైన విషయం లోకంలో ఇంకోట్లేదు. అదే మనుష్యుల్ని తొందరగా పట్టుకుంటుంది. కాబట్టి దగ్గరికి రానివ్వద్దు అసూయని, అత్యంత ప్రమాదం. దాన్ని మొదట్లోనే గిల్లి పడేయాలి. వద్దు, ఇలా మనం అసూయ పెంచుకోకూడదన్న భావన లోపల బాగా ఉండాలి. వాడే పవిత్ర చిత్తుడు. ఆ అసూయ పెంచుకోకుండా ఎవడుంటాడో వాడికన్నా పవిత్రాత్ముడు ఇంకోడు ఉండడు.